జస్ట్ ఇమాజిన్ ఒక పెద్ద గోడ. అది ఇటుకలతోనో, రాళ్ళతోనో కట్టింది కాదు. చెట్లతో కట్టింది. అది శ్వాస తీసుకునే గోడ. ప్రస్తుతం మన భారత ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్‌ని నిర్మిస్తుంది. ఇది నిర్మించడానికి గల కారణం ఎడారీకరణకు వ్యతిరేకంగా భారతదేశం పోరాటం చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకనేసంటే ప్రస్తుతం రోజుల్లో భూమి మీద చాలా అంటే చాలా విపరీతంగా వేడి, వాతావరణ మార్పులనేవి మారుతూ ఎడారులనేవి చాలా ఫాస్ట్‌గా విస్తరిస్తున్నాయి. వాటన్నిటిని అడ్డుకోవడానికి మన భారత ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాని గురించి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు మన భారతదేశానికి గ్రీన్ వాల్ ఎందుకు అవసరం? మన దేశానికి గ్రీన్ వాల్ ఎందుకంటే, మన దేశంలో పెరుగుతున్న సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పశ్చిమాన ఉన్న థార్ ఎడారి తూర్పుకు విస్తరిస్తూ సారవంతమైన భూమిని మింగేస్తుంది. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల 96 మిలియన్ల హెక్టార్లు దాదాపు 30% భారత భూమి క్షీణించింది. అంతేకాకుండా పశ్చిమ నుండి వచ్చే ధూళి తుఫాన్లు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నీటి కొరత మరియు మట్టి కోత రైతులను, వన్యప్రాణులను బెదిరిస్తున్నాయి. చర్య తీసుకోకపోతే భారత ధాన్యాగారం పంజాబ్, హర్యానా ఎడారిగా మారిపోవచ్చు. ఈ భయంకరమైన బెదిరింపుకి భారత్ గ్రేట్ గ్రీన్ వాలే సరైన సమాధానం. ఇస్రో చేసిన 2016 గణాంకాల ప్రకారం గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలోని 50% కంటే ఎక్కువగా భూమి ఎడారీకరణలో మాయమైపోయింది. ఈ భారత గ్రేట్ గ్రీన్ వాల్ అనేది ఆఫ్రికా గ్రేట్ గ్రీన్ వాల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్న ప్రోగ్రామ్. ఆఫ్రికాలో ఆల్రెడీ ఈ ఎడారీకరణను ఎదుర్కోవడానికి దాదాపుగా 8000 కిలోమీటర్ల వరకు కూడా చెట్ల బెల్ట్‌ను నిర్మించారు. అంటే చెట్ల వాల్‌ని నిర్మించారు. ఆఫ్రికాలో ఇది సక్సెస్ అవ్వడంతో దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ఇండియాలోను కూడా దీన్ని మొదలుపెట్టారనమాట. భారత గ్రేట్ గ్రీన్ వాల్ ఆరవల్లి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ రూపంలో ఆవిష్కృతమవుతుంది. మార్చి 25, 2023 పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ చేత ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్ 1400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రీన్ కారిడార్‌ను పురాతన ఆరవల్లి పర్వత శ్రేణి వెంట సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలను కలుపుతూ ఈ కార్యక్రమం స్థానిక చెట్లను నాటి, నీటి వనరులను పునరుద్ధరించి 2.3 మిలియన్ల హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అని ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. దీన్ని 3 స్టెప్‌ల కింద డివైడ్ చేశారు. అందులో మొదటి స్టెప్ అటవీకరణ. నీమ్, బబుల్, కేజ్రీ వంటి స్థానిక జాతులను నాటడం ద్వారా మట్టిని ఇక్కడ స్థిరీకరిస్తారు. అంటే మట్టిని స్టెబిలైజ్ చేస్తారు. దీంతో జీవవైవిధ్యాన్ని పెంచుతారు. రెండవ స్టెప్ కింద నీటిని పునరుద్ధరణ చేస్తారు. మొదటి దశలో 75 నీటి వనరులు, చెరువులు, సరస్సులు పునరుజ్జీవనం చేస్తారు. భూగర్భ జలాలను రీచార్జ్ చేసి అక్కడున్న కరువును ఎదుర్కొంటారు. మూడవ స్టెప్ కింద సమాజ శక్తి. అంటే అక్కడ నివసించే గ్రామ ప్రజల నుంచి హెల్ప్ తీసుకొని చెట్లు నాటడం, వ్యవసాయ అటవీకరణ అవలంబించడం ద్వారా ఉద్యోగాలు, ఆహార భద్రతను సృష్టిస్తారు. ఈ 3 స్టెప్పుల్లో ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తారు. ఈ గ్రీన్ వాల్ ఇసుకను మాత్రమే ఆపదు. కార్బన్‌ను బంధిస్తుంది. అలాగే గాలిని శుద్ధి చేస్తుంది. సారవంతమైన మైదానాలను ఎడారి ధూళి నుంచి కూడా కాపాడుతుందన్నమాట. మరి ఈ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు, బానే ఉంది. మరి దీనికి ఎలాంటి ఛాలెంజెస్ లేవంటే ఎందుకు లేవు? ఆబ్వియస్‌లీ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే చట్టవిరుద్ధమైన గనులు, విధుల కొరత, వాతావరణ తీవ్రతలు ఈ ప్రాజెక్టుకు సవాళ్లు. అయినప్పటికీ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. హర్యానా ఒక్కటే 35,000 హెక్టార్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గురుగ్రామ్ 18,000 హెక్టార్లతో ముందుంది. భారత గ్రేట్ గ్రీన్ వాల్ కేవలం ప్రాజెక్టే కాదు, ఇది ఒక వాగ్దానం. భారత సహజ వారసత్వాన్ని, ప్రపంచంలోని పురాతన ఆరవల్లి పర్వతాల నుండి మిలియన్ల మందిని ఆహారం ఇచ్చే మైదానాల వరకు కాపాడే వాగ్దానం. ఇది యూఎన్ కింద 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్లను పునరుద్ధరించే భారత హామీలో భాగం. ఒక్కో చెట్టుతో వాతావరణ మార్పును ఎదుర్కొంటుంది. పచ్చని భారత్ కోసం ఈ గోడ అన్నీ మార్చగలదు. అది గైస్, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నా. మన దేశంలో ఈ భారత్ గ్రేట్ గ్రీన్ వాల్ అనేది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, 2030 నాటికి ఇది ఎలా అయినా కంప్లీట్ చేయాలని మన భారత ప్రభుత్వం యొక్క హామీ అన్నమాట. ఎలా అయినా సరే ఇది కంప్లీట్ చేస్తే మనకి చాలా కొరత అనేది తగ్గుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎడారిని మనం చాలా వరకు నిర్మూలించవచ్చు. మరి ఈ భారత్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.